మనం ఏం చేసినా కెమెరా పెడతాం, అందుకనే పెట్టినాం. కూడా కెమెరా పెట్టినాం. ఇంట్లో ఛార్జింగ్ పెట్టినట్టు నేను దింగిపోయాను అంతేనా అని చెప్పి చెప్పిర్రు. ఫోన్ ఇచ్చేసాయి. ఎలా ఉందో ఇట్లా చేస్తుంటే ఇన్ని రోజులు మీతోనే ఉందనిపిస్తుంది నాకు. వేరే విషయాలు ఏమన్నా తీసుకొని ఆడుకోవాలి కానీ నా మజాక్ ఆడకనా నీ వల్ల చెప్పు. నువ్వు ఇట్లా సాఫ్ట్ గా మాట్లాడంత మాత్రాన కూడా ఏం రాదు. నువ్వు చూడలేగా అని తీసుకొని అని చెప్పిండు. నాకు అదే ఫోన్ కావాలన్నా. ఫోన్ దొరికితే టీవీ చెల్లింటారు మరి అన్న వాళ్ళు. ఎంత నమ్మినా అన్నా నేను అసలు నువ్వు ఇట్లా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కెమెరా పెడితే నువ్వేదో అనుకుంటున్నావు. పిచ్చి అన్న నాకు కోపం వస్తుంది. నా అనుకున్నా నన్ను బాధ పెడుతుంది. బాధ పెట్టేది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అట్లాంటి అన్ని మనం చెయ్యొద్దులే గానీ. సో గైజ్ ఈ రోజు ఒక వీడియో కొడుతున్నాం. మేము ఒక వీడియో కొడుతున్నాం. ఆ వీడియో ఏంటిది అంటే మేము ముగ్గురం కలిసి నాగన్న మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. నాగన్న సోనుగడ్ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమని అంటే ఎందుకు ఇట్లా ఊలాడుతారు? మీరే ఊపుతున్నారు. బాగుందా? లేదు, నీకు జల్లి చేసి ఏడబడతామని పట్టుకున్నాను. దిన్నగక్ చేసి పట్టుకున్నట్టుంది అది. సపోర్ట్ ఇందాక హైలైట్ నీకు జ్వరము వంశీ దగ్గర నుండి అంటుంది అంటే నీ దగ్గర నుండి వంశీకి వచ్చింది, వంశీ దగ్గర నుండి నాకు వచ్చింది. నాకెందుకు కాదు, నేనేమో వంశీ మీద ఇట్లా వాడుతానా, ఇట్లా వాడతానా. మేమిద్దరం మేము మాట్లాడుకోవట్లే. నా దగ్గరకు వస్తలేడు అంటది కానీ మొత్తం 24 గంటలు వంశీ వంశీ ఇప్పుడు అంటాడు. ఏమో మేమేం చూస్తున్నావా మీ ఇద్దరు రొమాన్స్ ని. సరే నెక్స్ట్ టైం పిలుస్తా. వీడియో తీస్తా. అదే నాగా నన్ను అడుగుతామా మనం? ఏంది ఇవేమన్నదా ఇప్పుడు? ఆడుతామా ఆడుకుందాం అంటున్నావా? అడుగుదామా అన్న. అరుద్దాం అరుదాం అరుద్దాం నాగనా అరుద్దాం. నువ్వేమన్నా అరుదామా అన్న. ఆడదామా? నాగన్నతో ఆడదామా? ఆడుకుందాం దాంట్లో. సో గైజ్ ఇప్పుడు నాగన్నతో ఆడుకుందాం. ఏంటో తమాషాలు చేస్తుండే. అన్న నా ఫోన్ ఇయనా? ఫోన్ పెట్టు. ఫోన్ తీసుకున్నా నాగన్న. ఫోన్ ఇయనా? ఏం ఫోను? నా ఫోను. ఒక నిమిషం ఆగే. ఫోన్ ఓకే. ఎవరు ఫోన్? నా ఫోన్ నువ్వు తీసుకున్నావు అంట. ఫోన్ నేనేం తీసుకుంటా? సోను గారు చెప్పిండు. నాకేం అవసరమే? నీకేమో అవసరం అంటే నువ్వు తీసుకొని నీకేమో అవసరం అంటావు. పబ్జి ఆడినాక ఇద్దరు కలిసి ఆడిరుగా. ఏడి మరి సోనా సోను గారిని పిలుచుకుని రా. నేను ఎందుకు తీసుకుంటా? నువ్వే అన్న తాగి మాట్లాడుతున్నట్టవేందన్న మావోని. నేను నేనేం తీసుకుంటా నీ ఫోన్? నాకు లాక్ కూడా తెలియదు. అబ్బా మీరే కదా పబ్జి ఆడడానికి తీసుకున్నారు. పబ్జి నీ ఫోన్ లో నేను ఆడుతానా? నీ ఫోన్ లో పాస్వర్డ్ ఎడిటింగ్ చేస్తున్నా చెప్పి నా ఫోన్ తీసుకున్నావు అంటగా. అవన్నీ డాగులు చెప్తుండు కావాలని. డాగులు ఎందుకు? డాగులు అవన్నీ ఎందుకు? కెమెరా నువ్వు తీసుకున్నావు అని సోనుగాడు ఏంది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నువ్వే తీసుకున్నావు అని అన్నాడు. అందుకనే నేను కూడా పబ్లిక్ కి ప్రూఫ్ చేద్దామని. ఎందుకు అసలు మనం ఏం చేసినా కెమెరా పెడతాం, అందుకనే పెట్టినాం. కూడా కెమెరా పెట్టినాం. నేను చేయలే. ఇప్పుడు నేను చేయలే అంటే ఇప్పుడు
ఉంది ఏడు ఉంటే ఇయ్యనా నాకేం అవసరం తీసుకున్న వాళ్ళు ఎవరు ఈడ పెట్టుకోరు దొంగతనాలు చేసిన వాళ్ళు. అయ్యా అవుతారా? నువ్వేంది? నాకు ఆవిడ దొంగతనం అవుతున్నారేందన్నా? నువ్వు నవ్వి నన్ను నవ్విస్తావు. దొంగతనం మనకు ఏమంటారు దర్శనం? చేసిండని చెప్పి ఒప్పుకున్నాడు దొంగతనం. నేను ఎందుకు చేస్తానే దొంగతనం మనకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి బాధపడనా? బాధపడు. నా ఫోన్ నవ్వుతున్నావు అన్న, దొంగతనం అంటే నవ్వుతున్నా వచ్చి. ఆ ఫోన్ వల్ల చిన్నగా కథలు ఏం కాకు. చేసినావు నువ్వే. ఎవరు చేసినా నా మజాక్ అవుతుందా? నువ్వే చేసినావురా. రే నువ్వే చేసినావు నాకు చెప్పిండు. చెప్పలే ఇందాక నేను అదే అన్నా, లేదు నేను తీసుకోలేదని అంటున్నాను. నువ్వు ఎవరు చెప్పింది నీకు? నాకు చెప్పిర్రా నువ్వు చేసినావని చెప్పిర్రు. ఇదేమంటారు నువ్వే చెప్పినావు అని మేము కాదు, మీరు తీసుకొని వేరే వాళ్ళు చూసి చెప్పినారంట. చెప్పిందా నాకు? అంటే నీకు ఈయనకు కూడా తెలియదు. మీ ఇంట్లో ఛార్జింగ్ నాకైతే ఆయననే చెప్పాడు. అంటే మీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టినట్టు నేను దింపాను ఫోన్ అంతేనా? తగ్గిపోయినా అని చెప్పిర్రు. ఫోన్ ఇచ్చేసేయి. గలీజ్ చేయకండి ఆయన్ని. రేపు పొద్దున్న మన వీడియో కూడా రిలీజ్ ఉంటది. దాసుకోను నేనెందుకు దాచుకుంటా పిచ్చిరాదా అన్నా? ఏమైనా మాతో ఆడుకోవాలా ప్రాంక్ చేయాలనుకుంటే ఇచ్చేయన్నా. ఎందుకన్నా ఇట్లా ఫోన్లతో ఆడుకోవడము? నేను ఇంత గలీజ్ చేయక చిరాకు వస్తుంది నాకు నిజం చెప్తున్నా. చూడు జున్నక వాళ్ళ అమ్మ కాల్ చేస్తాను. ఇంకా తీసుకున్నప్పుడు చూసుకోవాలి కానీ ఏంది అట్లా నేను చూసుకో అంటే నీకు నిజంగా ఫోన్ పోయింది అనుకో నేనే కొనిస్తా కానీ కొత్తది. నా కళ్ళ ముందు ఇట్లా చేస్తుంటే ఇన్ని రోజులు మీతోనే ఉందనిపిస్తుంది నాకు. నువ్వు ఇట్లా చేస్తుంటే నిన్ని రోజులు నీతోనే ఉన్నదని మాకు కూడా అనిపిస్తుంది అన్న. నా ఫోన్ తీసుకున్నది కాక నాతోనే మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. స్కూటీలో కాబట్టినా నాకేం అవసరం చెప్పవా నీ ఫోన్? మరి వీడెందుకు చెప్తాడు అట్లా? నన్ను మొత్తం నా కోపం తింటుంది. నేను చూస్తున్నా పోస్తాను నాకు. చెప్పిరా చెప్పినా అనుకుంటున్నా. నేను చూస్తున్నా వస్తుంది తెలుసా, నిజం చెప్తున్నా. ఇదే వీడియోలో మాట్లాడినా వస్తుంది, మాట్లాడినా వస్తుందిరా. బయటికి సినిమా పోయింది ఇలే కదా. అన్న ఇయ్యనా నిజం చెప్పు. జున్నక వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తారు. నువ్వు కామెడీ చేయకండి. ఫోన్ తీసుకోండు నాకు చెప్పాను. మాట్లాడుకో ఎవరు చెప్పిరు? చెప్పిన వాళ్ళు వండుకో కార్లో తప్పెట్టినా అన్న ఇయ్యన్న కష్టపడి కొనుక్కున్న ఫోన్ అది. ఎందుకు అట్లా చేస్తావు? ఆడుకోవాలంటే వేరే విషయాలు ఏమన్నా తీసుకొని ఆడుకోవాలి కానీ నీ వల్ల చెప్పు. అన్నా ఒకవేళ నిజంగా నేనే కానీ ఫోన్ తీసుంటే ఒకవేళ నా ఫోనే పోయిందా కూడా ఇట్లా చెక్ చేయను అన్న. నేనైతే మేము చేస్తామన్నా. నీకంటే పైసలు ఎక్కువనేమో అన్న. మాకు పైసలు లేవు. ఫోన్ దొంగతనం చేసినట్ట పండుకున్నప్పుడు. అన్న ఇచ్చాను కామెడీ చేయకండి ఫోన్ దగ్గర. జున్నక వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు. అన్న నీకు తెలుసా అన్న ఈ యూట్యూబ్ ఫీల్డ్ లో ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు నేను రేపటి నుండి వీడియోలు ఎట్లా చేయాలి చెప్పు? వీడియోలు వదిలేసి మా ఇంట్లో వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడాలి చెప్పు? అది నా బాక్స్, మోదీ బాక్స్. చూస్తున్నా లేదు అన్నా నేను నిజం చెప్తున్నా నాకు మస్తు బాధ. అన్న మరి నువ్వు తీసుకొని నాకు బాధ పెడుతున్నావుగా అన్న. నాకు సోనా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే. కావాలని ఎవరు తీసిరే పిచ్చిరా? లేకుండా మేము ఎప్పుడన్నా వచ్చి ఇల్లంతా చెక్ చేసినామా చెప్పు? నువ్వు గట్టిగా వద్దితే ఏం కాదు ఇక. మరి నువ్వు ఇట్లా సాఫ్ట్ గా మాట్లాడంత మాత్రాన కూడా ఏం కాదు. కూల్ ఉండే నేను చూడాలా? నువ్వేం చూడకను. మీరే తీసుకొని మళ్ళీ నువ్వు ఫోన్ అట్లా జరిపేస్తే ఇక్కడ లేవు, బెడ్ కింద చూద్దాం. బాబు నేను మస్తు అయిపోయింది. అన్నా నువ్వు ఇట్లా చేస్తావు నేను వస్తాను అనుకోలే. ఫోన్ తీసుకుని చెప్పిరు. అమ్మ ఇంత నమ్మకం లేదు మంచిది ఎట్లుంటుందా బాబు? నేను నువ్వు ఎట్లా చేస్తావు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎవరు తెగిపోయినా మంచిగా మాట్లాడు. వీడు నవ్వుతుండో చూసినావా? అంటే మీరు తీసుకున్నారు నిజంగానే. వస్తుందా నిజం చెప్తున్నా. తీసుకోండి చెప్పాను. ఎవరో మాటలు నమ్మడం కాదు. చూస్తావా నేను ఫోన్ తీయడం? ఫోన్ దొరికే వరకు ఫోన్ మరి ఇంట్లో ఎవరు వచ్చినారు నువ్వు చూస్తావా? నేను ఫోన్ తీయడం నువ్వు చూసినావా? ఇంట్లో ఎవరు వచ్చినారు చెప్పండి.
ఉప్పులేగా ఎవడో చెప్పిండు అంటుంది అవునా చెప్పిందా పోయి చెప్పి నాకు మరి నువ్వు చూడలేగా అని తీసుకొని చూడు చెప్పిండు లేడాడు ఇప్పుడు పోయినాడు వాళ్ళు వండుకొని లేసరే రాడు పడుకున్నప్పుడు తీసుకుని ఫోన్ అని మీరు తప్ప ఎవరు పబ్జి వస్తారు ఆడి జున్నక్క వాళ్ళ ఇంటికి? అంటది నువ్వేమో ఫోన్ నాకు అట్లనే చెప్పిండు. అరే పబ్జి అన్ని కంటే తీసుకున్నా ఫోన్ అయితే నేనెందుకు తీసుకుంటాను నా ఫోన్ అరే, నువ్వు కాకుండా దిగిపోవడం వల్ల తమాషా లేదు ఏదో ఒక టీం అన్న మీరు తప్ప ఎవరు వస్తారు జున్నక్క వాళ్ళ ఇంట్లోకి? సోనన్న జున్నక్క మీరున్నారు. నిజంగా నీ ఫోన్ పోయిందా నేనైతే నీ ఫోన్ తీసుకోలే నేనే తెగిపోయాను అనుకున్నా ఒకవేళ నాకు ఈ మాటలు నాకు పడాలని లేదు రేపే నేను కొత్త మా ఇంట్లో చూపిస్తారా నాకు కొత్త ఫోన్ నాకు ఏం వద్దు నాకు అదే ఫోన్ కావాలి దాంట్లో ఎన్ని మెమోరీస్ ఉంటాయి అన్న? యాపిల్ ఐడి అవన్నీ ఏ, మీకు పిచ్చిదా? గుర్తుకులేవు. నాకు అదే ఫోన్ కావాలన్నా ఫోన్ దొరికితే టీవీ చెందింటారు మరి అన్న వాళ్ళు నువ్వురా కాదు కదా ఇప్పుడు ఫోన్ కొనాలంటే మినిమం 1 లాక్ లేదా నమ్మినన్నా. నేను అన్నతో మాట్లాడుతా నీ గురించి ఆగు. ఫోన్ 1 లాక్ లేదు ఇప్పుడు మీ అన్న ఏం చెయ్యను నువ్వు. ఉమ్. మరి నేను ఎందుకు తీస్తాను అసలు ఎంత నమ్మినా అన్న నేను అసలు నేనైతే అమ్మో. నువ్వు ఇట్లా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏంట్లన్నా నిజమేనా మెసేజ్ డూప్లికేట్ చెప్తా అన్నా? నేను తీయలేదే ఈ డూప్లికేట్ లే లైట్ తీసుకో కాదంటే ఇది కూడా తీసుకుంటా తీసుకో డూప్లికేట్ ఏం చేయాలి ఫోన్ కావాలంటే నిజంగా నువ్వు తీయలే ఇప్పుడు అంత డబ్బులు పెట్టి కొన్ని నేను ఎందుకు పాషగాడు చెప్పా? నవ్వుతుండక పాషగాడికి నువ్వు ఇచ్చి నాకు అట్లా అమ్మమ్మని అడుగుతుంటే చెప్పినావు. కూడా ఎట్లా అక్కడ బండే లేదు అక్కడ బండి తాళమే లేదు నా దగ్గర. ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా అయ్యో, ఆడు నవ్వుతుండు నన్ను నవ్వుపిస్తుండు కావాలని అక్కడ సీరియస్ అక్క నిజం చెప్పు నువ్వు ఇట్లా టాపిక్ అడుగుతున్నావు డైవర్ట్ కదా. చేస్తుండు. సీరియస్ మా దగ్గర లేదు అన్న చెప్పాను నా డబ్బులు ఇప్పుడు అంత ఎవరిదే ఏంద్రా అన్నా చూడన్నా నిజం చెప్పన్నా ఇంట్లో చూపిస్తారా అన్నా క్యారెక్టర్ అర్థం చెప్పు ఏం ఆఫ్ చేయి అన్నా చూపిస్తారా కెమెరా పెడితే నువ్వేదో అనుకుంటున్నావు అది బండి అది పిచ్చి అన్న నాకు కోపం వస్తుంది మీ ఇంట్లోనే దాపెట్టుకుంది నువ్వు మా ఇంట్లో ఏదో దాపెట్టి చూపిస్తా అంటే నేను తెగిపోతే నేను ఏదో అమ్ముకోవాలి దాపెట్టుకోవాలి చూపిస్తారా చూపించి ఇప్పుడు చూపించి వాడే పిండా ఎందుకన్నా అన్ని కాంప్లైంట్ చేసుకుంటా ఫోన్ లేదంటే అలా పెడతారు అన్ని డబ్బులు లేట్ నుంచి వస్తాయి ఇప్పుడు వాళ్ళకంటే ఎవరో ఒకరు ఇచ్చేటోళ్ళు ఉన్నారు అన్ని చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఏడికెళ్ళన్నా పైసలు వస్తాయి నాకు అట్లా ఎవరు కూడా లేరు కదా ఇచ్చేటోళ్ళు నా అనుకున్న వాళ్ళే నన్ను బాధ పెడుతుంది బాధ పెట్టేది ఏం దాపెట్టి ఫోన్ అనేది ఒక ఎమోషన్ అని నిజం అన్న ఈ ఫీల్డ్ లో ఫోన్ అనేది ఉంటేనే ఆ. ఎవరు తీసిరా నా ఫోను వాడు తీసుకుంటే అన్న చెప్పన్నా వాడు చూస్తుంటే ఫోన్ ట్రాక్ చూస్తుంటే ఆగో ఎవడాడు చూస్తుంటే వాడు దోస్తానికి అరే ఇప్పుడే కదా ఫోన్ ఇంట్లో ఉన్నాను ఫోన్ నువ్వు కూడా తమాషా ఆడుతున్నావా బాగా ఆడుతున్నా ఏం కాదు అరే ఇప్పుడే కదా వాళ్ళ ఇంట్లో ఉంది అని అన్నావు వేరే నా దగ్గర లేదే చూపిస్తాను ఎందుకు చెప్పినారు మరి ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తున్నారా ఏమన్నా నీకు మెంటల్ వేసిందా నా దగ్గర లేదని చెప్తున్నా కదా మరి ఎందుకు చెప్పినారు తాగింది ఎక్కువైందా లేకపోతే ఇంకేమన్నా అవుతుందా పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు మాటలు మైండ్ పనిచేస్తుందా చూపిస్తా దాన్ని పిలిచినావు కదా. చూతేగా నీ వల్ల ఏయ్ మాట్లాడు నువ్వు పెద్ద చూతే కానీ అరే నిజం చెప్తున్నా నీ అంత పెద్ద చూతి అగానే నేను ఎక్కడ చూడలేదురా నా జిందగీలో చూడలే నిజం చెప్తున్నా నేను అందుకే చెప్పేదాకా గేమ్ ఆడేకి ఇద్దు పంపియద్దు ఆ రూమ్ లో కానీ ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తున్నారు నువ్వు తమాషా తెంగ ఫస్ట్ ఆ కుక్కర్ పట్టుకొని చెప్తా ఎందుకు ఏటా? కానీ ఇట్లా. ఇట్లా. అన్న అన్న నీ వల్ల నేను మాటలు వదాల్సి వస్తుంది నాకు పిచ్చిదే చెప్పి ఇంకా ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు సీరియస్ గా అండి ఏందంతా నవ్వుతున్నారు తమాషా అయిపోయింది ఇద్దరికి. అదే బాత్రూమ్ లో నా ఫోన్ తీసుకురా పో ఎందుకు బాత్రూమ్ లో పెట్టినా అంట కదా నువ్వు నేను ఎందుకు పెట్టినా నా మొడ్డల మీద రాదకన్నా నిజం అనుకుంటది ఏ అన్న, బాత్రూమ్ లో చూడు పో పైన అదే పోరా మరి ఇంత గలీజా పైన బ్లూ కలర్ పౌచ్ సంపానికి రాను ఇప్పుడు ఎవరేం చేస్తారు ఇప్పుడు అది? ఫోన్ పౌచ్ కూడా నాకు తెలియదు ఆయన చెప్పేదాకా దాపెట్టింది మీ ఆయన నన్ను చెప్పు అంటున్నావు. కన్నా మర్యాద. ఇప్పుడు ఎట్లా అంటే చెప్పు నన్ను ఇప్పుడు దాకా మాట్లాడను ఆయన మాట్లాడే ఛీ, మాకేం తెలుసు ఇద్దరు కలిసి పెట్టారేమో మాకేం తెలుసు మీరిద్దరు కలిసి చేసారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఇట్లా పట్టుకుంటే యాక్టింగ్ చేసినావు నువ్వు ఇన్ని రోజులు మీతో మేము అనాలా ఈ రోజులో మీతో మేమున్నది
గుంజుకుంటుందంట బండి మరి ఫోన్ లేకపోతే అట్లనే ఉంటదన్న. నువ్వు దిగిపోయి నా మీద అబ్బా చాలు అన్న, ఇద్దరు యాక్టింగ్ చేసినారు. నువ్వేందే కప్ప మాట్లాడుతున్నావు? మీరు అట్లా చాలా స్ట్రైట్ మాట్లాడుతున్నారు శివలాగా. ఆడప్పుడు మంచిగా నుంచుండ స్టైల్ ఫోన్ దాపెడుతున్నావు ఏంది నువ్వు? అన్న ఇచ్చిన ఛాన్సే, ఫోన్ ఆడుకోకన్నా. లూడో అంటారు. ఫోన్ గురించి దాపెట్టినావు. నువ్వు ఏం చెప్పమను అదే చెప్పినా నాకు సంబంధం లేదు. ఒప్పుదాకా ఆయన ఏది చెప్తే అది మాట్లాడను. అంతే నువ్వు ఏం చేసినావు చెప్పు. ఫోన్ దాపెట్టిన అంతే, చూద్దాం ఏం మరి చేస్తాం. మంచిగా ఎందుకు కొడతా అన్నని? నువ్వు దిగిపోయి నా మీద వేస్తావా? నైని నువ్వే దాపెట్టుకున్నావు. అట్లా పోయి వచ్చినారు. నిజం చెప్తున్నా, ఈ ప్లాన్ ఇచ్చింది నైన్ ఇచ్చింది. వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తుందన్న వీళ్ళే ఆడుకుందామన్నారు, నువ్వే ఆడుకుందామన్నావు. ఎందుకే చీటి ఇంత చిట్టి తెలిసి కూడా ఎంత యాక్టింగ్ చేస్తున్నారా? నిన్నే చేసి వీళ్ళందరూ. అక్కడ నవ్వుతున్నావు మా పేరంటే. అబ్బా వాళ్ళు చేసినట్టు ఇదేంద్ర నవ్వుతుంది, వాళ్ళు చేసినట్టు మేము చేసినట్టు సీరియస్ సెటప్ చేస్తే నవ్వుతావు. నాకు ఎవరిని చూసి నవ్వాలో అర్థం కావట్లేదు రా బాబు. అందరూ అట్లనే ఉన్నారు. ఇదే చేసింది ఇదే. దొంగలే. నీ యూట్యూబ్ ఛానల్ మీద ఒట్టే చెప్పు. అక్క వద్దా ఈ ప్రాంక్ చేద్దాం. అసలు నా లౌడ మీ మన నలుగురు కలిసి నా మీద ప్రాంకులు చేస్తారు. మేము నలుగురం కాదు, అందరూ దొంగలే అన్నారు. దొంగలే బయటకు వచ్చి ఏం చేసిరు? దొంగలే. అన్నా పైకి రే. ఏడా అక్క సరే నేనే దాపెట్టిన అంట కదా. ఆడ చూద్దాం బాత్రూమ్ ఈ సగం కూడా అందరు సేమ్ ఆ కుండి మీద ఎక్కలేదు. ఎట్లా నమ్ముతారు అక్క మీరు? వాళ్ళు ఏదో కామెడీ చేస్తా అంట మా ఇద్దరి మీద. కన్నా పెద్ద దొంగ పైకి లేనా మరి? ఆంటీ ఫుల్ తాగింది. ఇట్లా కాదే, నిన్ను నేర్పించింది కదా. రెస్పాన్సిబిలిటీలే ఏం లే. అన్న అక్క ఇంకోసారి మనం క్యాండిల్ తప్పెడదాం. పెట్టు, నీ ఫోన్ వల్ల తడిసిపోతామని ఇద్దరేమో. పట్టే వీడనమ్మా ప్రేమించవమ్మ పట్టు పూల కొమ్మ. వద్దన్న బెడ్ అన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెట్టు అన్న. వద్దే అన్న, బెడ్ ఖరాబ్ అవుతుంది. నువ్వేం రాబాయి బెడ్ ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతాడు అనట్లే. ఇది స్నానం చేపిస్తావు నీళ్ళతో. బయటికి రా అన్న రెస్పెక్ట్ లేదా జున్నకంటే మాట్లాడుతుంటే? లాస్ట్ ఆడ పెట్టేసాం వద్దు నువ్వు. లేనా వీడియో ఏం చేసి వీడియో ఏం కనుక ఏం చేసిరో చెప్పండి. చెప్పదాం. ప్యాంట్ వస్తుంది వేపించుదాను. గుంస్తుంది. అన్న లేనా మరి? పెట్టొస్తుంది. సో గైస్ ఇల్లు నా మీదేమో చేసిరు. ఏం చేయలే గైస్, ప్రాంకే చేసినాం మేము. ఏం కాకుండా అంతే గైస్. యాక్చువల్ గా మా అన్న కొంచెం ఫుల్ తాగిండు, దిగిపోవాలని చెప్పి. అవునా, నీళ్ళు కొడతారు. శివ, నేను రిషా కంప్లైంట్ చేస్తా, టీంలో నుంచి వెళ్ళిపోతాను. అన్న బాయ్.